మూవీ ఎలా అనిపించింది? చాలా చాలా బాగుంది. మంచి యూత్ ఎంటర్టైన్మెంట్గా, అదేవిధంగా టీనేజ్ ఎంటర్టైన్గా ఉంది. ఎందుకంటే శ్రీదేవి, రోషన్ ఇద్దరు మంచి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు. చాలా అంటే చాలా బాగుంది వాళ్ళ యాక్టింగ్ కూడా. ఎందుకంటే కోర్టులో చేసినట్టు చాలా బాగా అంటే బాగా చేసినారు. సో ఆ మ్యూజిక్ కానీ, ఆ సాంగ్స్ కానీ, తిప్పుకుంటావే సాంగ్స్ కానీ, అదంతా ఎలా అనిపించింది మీకు? చాలా అంటే చాలా బాగుంది. సాంగ్ చూడడానికి మంచిది. ఎందుకంటే ఇలా గతంలో కాలేజ్ స్టోరీలు మనము కొత్త బంగారు లోకంలో అయితే ఏ విధంగా మూవీ ఉందో ఆ విధంగా అయితే అనిపించింది. ఎందుకంటే అంత రెండు గారు ఇంకా అంటే జరుగుతున్నటువంటి ట్రెండింగ్ ఏ విధంగా, అసలు టీనేజ్లో ఏ విధంగా ఉండాలనే సీన్స్ కూడా చాలా బాగున్నాయి. అసలు కాలేజీలో స్కూల్ వ్యవస్థలు ఎట్లా ఉంటుందని చెప్పి చాలా మంచిగా ఉంది మూవీ. అందరు చూడాలి. ఇలాంటి మూవీస్ రాక చాలా రోజులు అయింది. బాగుంది అసలు. మెయిన్ శ్రీదేవి యాక్టింగ్ ఎలా అనిపించింది? బాగా చేసింది, చాలా బాగా చేసింది. శ్రీదేవి యాక్టింగ్ చాలా అంటే చాలా బాగా చేసింది. అందులో రోషన్ కూడా, ఇద్దరు కూడా బాగా చేసారు. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఇద్దరు మంచి యాక్టింగ్ చేశారు, చాలా బాగుంది. అంటే మనం కోర్ట్ మూవీలో వాళ్ళిద్దరిని చూసాం హీరో హీరోయిన్గా. మరి ఇప్పుడు బ్యాండ్ మేళంలో కూడా సేమ్ హీరో సేమ్ హీరోయిన్. సో ఆ కెమిస్ట్రీ అదంతా ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎందుకంటే ఇద్దరు కాంబినేషన్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ఇద్దరు చిన్న ఏజ్లో మూవీస్ తీసేది కాబట్టి చాలా బాగుంది. మంచి సక్సెస్ఫుల్గా ఉంది మూవీ, మాత్రం చాలా బాగుంటుంది. బ్యాండ్ మేళం మూవీ ఎలా అనిపించింది మీకు? ఓకే, చాలా బాగుంది. దాంట్లో అసలు వాళ్ళ డాన్స్ కానీ, అసలుకే సాంగ్ హైలైట్ అయింది కదా, తిప్పు తిప్పు ఉండాలి. ఆ సాంగ్ ఒకటి, సాంగ్స్ కానీ, డైలాగ్స్, వాళ్ళిద్దరు కాంబినేషన్ అనేది చాలా చాలా బాగుంది. అంటే కోర్టు మూవీలో చూసాం మనం, మళ్ళీ సేమ్ హీరో హీరోయిన్. ఆ కెమిస్ట్రీ కానీ అదంతా ఎలా అనిపించింది? నిజంగా ఇప్పుడున్న యూత్కి కావాల్సిన వాళ్ళిద్దరు కెమిస్ట్రీ అట్లా ఉంటేనే, అంటే యూత్ అని చూస్తారు కాబట్టి లవ్ స్టోరీ మంచిగా వాళ్ళిద్దరు బావమరదలాగా, అంటే నాకు అట్లా అనిపించింది. బావమరదలాగా ఉండడం, ఆ యాక్టింగ్, ఇద్దరు ఏంటో అంటారే చిబ్బీగా ఏదో సరసలాడుకోవడం అని అట్లా అనిపించింది. అదే అంటే ఆ స్కూల్ కాలేజ్లు అన్నీ గుర్తొచ్చాయి అంటారా? బాగుంది. అదే కాంబినేషన్, మళ్ళీ అదే వాళ్ళిద్దరు కాంబినేషన్ మళ్ళీ ఇంకో సినిమా రావాలి కంపల్సరీ. అదే పేరుకి ఆ సీన్లకి సెట్ అయిందమ్మా. బ్యాండ్ మేళం అంటే నేను ఏదో నార్మల్గా పెళ్లి బ్యాండ్ మేళాలు ఉంటాయి అనుకుని థియేటర్కి వెళ్ళాం, కానీ సినిమా చూసిన తర్వాత బాగుంది, వేరే లెవెల్. ఇప్పుడున్న యూత్కి మొన్న ప్రేమ కడలి కానీ, ప్రేమ కథ చిత్రం ఉంది కదా, అలాంటి సినిమాల కన్నా ఇది కొంచెం బెటర్. సో మీకు బాగా నచ్చింది ఏంటి ఈ మూవీలో? డైలాగ్సా, బ్యాక్గ్రౌండ్ స్కోరా, లేకపోతే సాంగ్స్, డాన్స్? మెయిన్ ఏంటంటే ఒక మూవీలో హిట్ అవ్వాలంటే సాంగ్స్, డాన్స్ ఉంటే ఆటోమేటిక్గా సినిమా లెగుస్తుంది. కంపల్సరీ సాంగ్స్ హైలైట్ ఉన్నాయి కాబట్టి బాగుంది. అందులో పాపం వాళ్ళు చాలా కష్టపడ్డారు ఈ సినిమా గురించి, చాలా ప్రమోషన్ చేసుకోవడం, కాలేజ్కి వెళ్ళడం, దాని తగ్గట్టే ఫలితం ఉంది. స్టోరీ బాగుండిపోతే బాగాలని చెప్తా కదన్న. స్టోరీ బాగుంది, సాంగ్స్ బాగానే ఉన్నాయి, వాళ్ళిద్దరే కాంబినేషన్ బాగానే ఉంది. అందులో వాళ్ళు థియేటర్లో చాలా ఎమోషనల్ అయిపోయారు, అది కూడా వచ్చింది కాబట్టి బాగుంది. వాళ్ళ కష్టానికి ఫలితం వాళ్ళ వీడియోస్ కూడా వేయడం జరిగింది ఇన్స్టాలో. సో అవి ఎలా అనిపించింది? అమ్మాయి చిన్న పిల్లల కదా, అది బాగుంది. అలాగే శ్రీదేవిది కూడా వేయడం జరిగింది, బాగుంది. ఓవరాల్గా చాలా చాలా కష్టానికి ఫలితం దక్కింది వాళ్ళిద్దరికి. నెక్స్ట్ అదే కాంబినేషన్లో అదే డైరెక్టర్తో మళ్ళీ ఇదే ప్రేమ స్టోరీ మళ్ళీ ఇంకో సినిమా రావాలి. బ్యాండ్ మేళం మూవీ ఎలా అనిపించింది? బాగా అనిపించింది. రోషన్ నా కాలం ముందే పెరిగాడు, పాలు కూడా పట్టించాం మనోడికి రోషన్కి. కానీ అలాంటి రోషన్ పాలు దగ్గర రోషన్ డ్యాన్స్ చేసాడంటే నేనే ఆశ్చర్యపోయా. ఆ డ్యాన్స్ ఇప్పుడు కోట్లు అనుకో, డ్యాన్స్ లేదు ఏం లేదు, అంత ఫీలింగ్ బాధ అన్నీ ఉన్నాయి. ఇందులో సాంగ్ బాగా చేశాడు, తిప్పు సాంగ్ కూడా చాలా సాంగ్ కూడా బాగా అనిపించింది. డ్యాన్స్ కూడా బాగా చేశాడు కుర్రోడు. నా కాలం ముందే పెరిగాడు కాబట్టి నాకు బాగా అనిపించింది. అబ్బాయి ఇలాంటి వాళ్ళు ఇంకా ఎదగాలి కదా, ఇలాంటి వాళ్ళు ఇంకా ముందు రావాలి కదా అనిపించింది. సో శ్రీదేవి ఎలా చేసింది హీరోయిన్? శ్రీదేవి ఎవరు కాదు, కాకినాడ, మా ఊరే కాకినాడ. కాజీ ఎంత ఫేమస్, శ్రీదేవి అంత ఫేమస్. శ్రీదేవి మామూలుగా ఉండదు. ఆ శ్రీదేవి చిన్నప్పుడు నేనే స్కూల్ దిగబెట్టా, కానీ ఇంతకుముందు హీరోని అయిపోద్దని నేను నమ్మలేకపోయాను. శ్రీదేవి కూడా చాలా మంచిది అమ్మాయి, చాలా బాగా చేసింది. నిజంగా ఇంకా చేయాలని కోరుకున్నాం. మొన్న ఏంటంటే ఆ కోడలు వెళ్ళిపోయింది కాబట్టి సేమ్ ఆవిడకి పోలికలే వచ్చాయి కాబట్టి ఆవిడ కూడా హీరోయిన్ అవ్వాలని మనం ఆశపడుతున్నాం. ఇంకా ఎంతోమంది రావాలని మనం కోరుకుంటున్నాం. అది కాంబినేషన్ ఎలా అనిపించింది? అంటే మళ్ళీ రోషన్ అండ్ శ్రీదేవి అక్కడ మనం చూసిన కాంబినేషన్ ఏదైనా పర్లేదు, కథను బట్టి మన అక్కడ అంటే జీవించారండి వాళ్ళు. ఇప్పుడు రోషన్ అన్న వాళ్ళు ఏంటంటే కథను బట్టి, ఇప్పుడు హీరోని అన్న కథను బట్టి యాడ్ చేస్తారో కొద్దిగా బాగుంది. దాన్ని బట్టి ఏంటంటే ఇద్దరు కాంబినేషన్ చాలా బాగా అనిపించింది. ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం. రెండాట్లో బాగా అనిపించిందండి. ఏంటంటే మనం గుర్తుపెట్టుకోండి, మన సినిమాలో చూడాలండి, సినిమా ఆనందించాలి అంతవరకే, అంతగా నీళ్ళు చూపించి పని లేదు కనుక అంటే ఇద్దరు బాగా చేశారని అనుకుంటున్నాం. ఇంకా ఈ ఎలకలాటలు ఇంకా చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది అనిపిస్తుంది. అది సో మళ్ళీ వీళ్ళ కాంబినేషన్ ఇంకో మూవీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారా మీరు? ఇంకా బాగా అనిపిస్తుంది కదా, బాగుండాలి అనిపిస్తుంది. వాళ్ళు నా కాలం ముందే పుట్టి పెరిగారండి వాళ్ళందరూ. అయ్యే రోషన్కి అయితే పాలే పట్టించా, ఆ అమ్మాయిని అయితే శ్రీదేవిని అయితే స్కూల్ దిగబెట్టా. కానీ నా కాలం ముందు ఎదిగా, నా కాలం ముందు హీరోయిన్ అయిపోయారు కాబట్టి ఇంకా ముందు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం.
ఓకే. ఓవరాల్గా ఏం చెప్తారు, ఎంత రేటింగ్ ఇస్తారు? ఎంత రేటింగ్ కాదు, సినిమా బాగుండాలి, ఎవరికి ఇబ్బంది ఉండకూడదు. ఏంటంటే ఏదంటే వాళ్ళకు కూడా ముందు ఏంటంటే ఒక మంచి పేరు రావాలని కోరుకుంటున్నాం. ప్రొడ్యూసర్ కూడా ఇబ్బంది ఉండకూడదని కోరుకుంటున్నాం. జనాలు కూడా కొట్టుకోవద్దు, టికెట్లు అందరికీ దొరుకుతుంది, ఏం టెన్షన్ పడద్దు, సినిమా అయితే హిట్ అవుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ.